హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లోడ్ అయింది ట్యాంకరు. నా ముందెళ్ళే బండి మా ట్రాన్స్పోర్ట్ అయితే వేరే వెహికల్ అది, ఇది నాది. నేనేమో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దాటాక లక్కవరం విలేజ్ వెళ్తున్నాను. నా ముందెళ్ళే బండి చెల్లూరు, కాకినాడ జిల్లా చెల్లూరు వెళ్తుంది. షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వెళ్తుంది, బంకు అక్కడికి వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా దగ్గర డీజిల్ దొరకడం కష్టంగా ఉంది. చాలా బంకులు ఆపేయడం జరిగింది. ఇది నిజమా లేదంటే పుకార్లా అని చెప్పి చాలామంది డౌట్ పడుతున్నారు. నిజానికైతే మనలోని భయమే ఇలాంటి వాటికి తీస్తుంది. ఏం కాదు. 200 ఇప్పుడు 200 కొట్టించుకునే బైక్ అతను దొరకదేమో అన్న డౌట్తో 400 ఫుల్ ట్యాంక్ చేసుకునే భయంతో చేసుకుంటున్నారు. పెట్రోలు డీజిల్ దొరకకపోవడం లిమిట్లో దొరుకుతుంది, కాదనట్లేదు. అంటే పైన జరిగే యుద్ధాల కారణంగా లిమిట్లోనే దొరుకుతుంది. అంటే క్రూడ్ ఆయిల్ రావడం తక్కువ, అందువల్ల డీజిల్ పెట్రోల్ అన్నది తక్కువ ఉంది. కానీ ఉన్న బంకుల్లో ఉంటుంది, లేని కొన్ని అందులోని క్రెడిట్ ఒకటి ఆఫ్ చేశాడు. అంటే ఇంతకుముందు ఏంటంటే క్రెడిట్ ఇచ్చేవాడు బంకులు, కంపెనీ వాడు బంకులకి. అంటే డబ్బులు తర్వాత ఎప్పుడైనా కట్టుకునే విధంగా ముందుగా ఒక 30 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ ఇచ్చేవాడు. ఇప్పుడు అలా ఏం ఇవ్వట్లేదు, ఇంకా అలా ఇవ్వకపోవడం ఒక కారణం. నెక్స్ట్ పైన రావడం కూడా లేట్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ కూడా రాలేదు, అందువలన కొంచెం తక్కువ ఉంది. పెట్రోల్ డీజిల్ ఉండడం అయితే ఉంది, కానీ తక్కువ ఉంది. ఏమో ముందుకి ఎలా ఉంటుందా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం నియంత్రణ కొద్దిగా తక్కువ చేయడం చేసింది. కాబట్టి కొన్ని బంకుల్లో దొరుకుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు అన్నట్టు 5 లీటర్ల ఇప్పుడు మీకు ఎంత అవసరం అంత కొట్టించుకోండి, అంతేగాని 50 లీటర్ల క్యాన్ పట్టుకెళ్ళి కొట్టేయండి అంటే మాత్రం అది ఇబ్బందిగా ఉంటుంది, మీరే ఇబ్బంది పడతారు. ఎంత అవసరమో అంత కొట్టించుకోండి, కొడతారు. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. కొన్ని బంకులు రన్ అవుతున్నాయి, కొన్ని బంకులు ఈ క్రెడిట్ లిమిట్ వల్ల ఆఫ్ చేయడం జరిగింది. సో దయచేసి అర్థం చేసుకొని గవర్నమెంట్కి కూడా మనం సహకరించాలి. ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనకి ఇజ్రాయెల్ నుంచే రావాలి, మనకి ఇంకెక్కడా లేదు. అది యుద్ధ కారణంగా ఈ క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చే షిప్లు అక్కడ అంటే సముద్ర మార్గం గుండా రావాలి. కాబట్టి యుద్ధ కారణంగా అది ఆఫ్ చేశారు, అందువల్ల రాలేదు.